హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిలింగ్ లేకపోతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అందులోని మనకి ఓకేనా. సో నిన్న అంటే 9th డిసెంబర్ రోజు స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అలాట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట, మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఫేజ్ 2 కూడా ఉంటుందా అంటే ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పేసి క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ వైస్ అలాట్మెంట్స్ అనేవి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ 12తో అయితే మనకి క్లోజ్ అవబోతుంది అనమాట రిపోర్టింగ్ సంబంధించి. సో మీరు ఓకేనా. సో 12th డిసెంబర్ 3 PM అదే 12th జనవరి 3 PM కల్లా కూడా మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇందులోని 9 పేజెస్ వరకు కూడా మనకి సీట్స్ అయితే అలొకేట్ చేశారనమాట. సో అప్రాక్సిమేట్గా ఒక 90 మెంబర్స్ వరకు అయితే మాత్రం ఇంకా 90 మెంబర్స్కి బిలో ఉంటారు. 90 మెంబర్స్ వరకు కూడా మనకి సీట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఒక 90 to 200 మెంబర్స్ అయితే వరకు సీట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో వీళ్ళందరికీ కూడా స్ట్రే రౌండ్లో అయితే సీట్ రావడం జరిగిందనమాట. అయితే స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఎందుకు ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనుకున్నట్లయితే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి లిస్ట్ ఆఫ్ అవైలబుల్ వేకెన్సీస్ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేయండి. సో అట్లా ఓపెన్ చేసినప్పుడు చూసినట్లయితే ఎవ్రీ ఇండివిజువల్ కాలేజీకి సంబంధించి మనకి డేటా ప్రొవైడ్ చేశారనమాట. ఈ డేటాలో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి చాలా సీట్లు అయితే ఉన్నాయి ఎంటీకి అయితే. సో అప్రాక్సిమేట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇందాక కాలేజ్ వైస్ అలాట్మెంట్స్లోని ఒక 200 సీట్స్ వరకు అయితే ఫిల్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ 4 సీట్స్కి తక్కువ 5400 సీట్స్ వరకు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో 4 సీట్స్కి తక్కువ 5400 సీట్స్ ఉన్నాయి. అక్కడ 200 కూడా లేవు అలాట్మెంట్స్ అనేవి. బట్ ఇక్కడ వేకెన్సీ మాత్రం ఎంత ఉన్నాయి, 5400 ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి స్టే వేకెన్సీ రౌండ్ ఏదైతే 2 ఉంటుందో అది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ సీట్స్ ఫిల్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మళ్ళీ ఇంకో చాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి జాయిన్ అవ్వకపోయినట్లయితే ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది. ఆల్రెడీ స్టే వేకెన్సీ రౌండ్లోనే మీరు సీట్ పొందుకొని ఉండాల్సింది, బట్ మీరు పొందుకోలేదు. బట్ ఇప్పుడైనా ట్రై చేసి ఖచ్చితంగా సీట్ పొందుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి ఫేజ్ 3 ఇంకా మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. మంచి ఆపర్చునిటీ అయితే మన శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. శాస్త్ర కాలేజ్ సంబంధించి మనకి మేనేజ్మెంట్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఈ కాలేజ్లో అయితే మనకి మంచిగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి, దాంతోపాటు మంచి ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి. సో సెకండ్ ఫేజ్ బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలోని శాస్త్ర నర్సింగ్ కాలేజ్ని మీరు సింగిల్ ఆప్షన్ కింద అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుందన్నమాట వెబ్ ఆప్షన్స్లో